హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు మీకు చాలా ఈజీ అండ్ టేస్టీ సేవియా రబడి కటోరీని చూపిస్తాను. ఇది చూడటానికి చాలా క్యూట్గా ఉంటుంది. ఇలా చేసి పెడితే కిడ్స్ ఎంతో ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 150 గ్రామ్స్ సేమియాను తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా యూస్ చేసే సేమియా కాదు, ఇది మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవి చాలా పలుచగా ఉంటాయి. ఇవి మీ దగ్గర లేకపోతే నార్మల్ సేమియా అయినా యూస్ చేసుకోవచ్చు. వీటిని ఒక బౌల్లోకి వేసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ఈజీగా సేమియాని క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంటిలో చేసిన నెయ్యి యూస్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్గా ఉంటుంది. ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న సేవియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయటం వల్ల సేవియా సాఫ్ట్గా అవుతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక త్రీ టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. దీని వలన సేవియాకి స్వీట్నెస్ వస్తుంది, అలాగే కొంచెం స్టిక్కీగా అవుతుంది. ఇలా ఉండటం వల్ల మన బౌల్ షేప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాక సేవియాని బాగా మిక్స్ చేసుకోవాలి. కలపడం వల్ల కండెన్స్డ్ మిల్క్ సేవియా అంతటికి పడుతుంది. బాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ చల్లారకూడదు, వేడిగా ఉన్నప్పుడే మనం బౌల్స్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. బౌల్ షేప్ కోసం నేను 2 కప్స్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే సిలికాన్ కానీ అల్యూమినియం బౌల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టీల్ బౌల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్స్ మిక్చర్ వేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టు ప్రెస్ చేసుకుని బౌల్ షేప్లోకి చేసుకోవాలి. ఈ సేవియా మిక్చర్ ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. రబడీ కోసం మనం గిన్నె తీసుకొని 2 గ్లాసులు మిల్క్ వేసుకోవాలి. 1 గ్లాస్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు మిల్క్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాలగిన్నె పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనకి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. కావాలంటే మీరు ఇంకా తిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే
మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని ఈ రబడీలోకి వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రబడీ అనేది బాగా చల్లగా అవ్వాలి. అలాగే మనం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ కప్స్ని తీసుకొని డీమోల్డ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కప్స్ వస్తున్నాయో. ఇప్పుడు చల్లగా అయిన రబడీని 1 టీ స్పూన్ అలా ఈ కప్స్లోకి వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, అది వీడియో క్లిప్లో మిస్ అయ్యింది. అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.